శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు. ఈ స్త్రీ మీ ఫోటో పెట్టి మరి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తోంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే గనక జరగబోయే నష్టం ఇదే. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఆ స్త్రీ ఎవరో, అసలు ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రాశి జాతకులు తప్పకుండా చేయాల్సింది ఇదే, లేకుంటే గనక అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మీరు కష్టపడితేనే మంచి ఫలితం తప్పక వస్తుంది. దేని గురించి కూడాను ఎక్కువగా ఆలోచించొద్దు. ఏదైనా అనిపిస్తే నీతిగా నిజాయితీగా చేసేయండి. మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది జీవితంలో తప్పక చూస్తారు. ఈ రాశి జాతకులకు బాగా కలిసి వచ్చే కాలం వస్తుందని చెప్పాలి. ఏది పట్టుకున్నా బంగారం కాబోతూ ఉన్నది. అంత అద్భుతవంతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారని చెప్పాలి. అయితే అదృష్టం అనేది ఎలా వచ్చిందో మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలోకి వస్తాయో, అలాగే ఏ స్త్రీ మీ జీవితంలో తాంత్రిక పూజలు చేస్తుందో ఆ స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి మీకు కనబడబోతున్నాయో ఇప్పుడు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు చూస్తే గనక ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. కలిసి వచ్చే సమయంగా చెప్పడం జరుగుతుంది. మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది. అష్ట కష్టాలు తీరిపోబోతూ ఉన్నాయి. వీరికి తగు గౌరవ మర్యాదలు సమాజంలో కలగబోతున్నాయి. అయితే ఈ అవకాశాలు అన్ని కూడా వృధా చేసేందుకు, అలాగే మీ జీవితంలో రాబోతున్నటువంటి అష్ట ఐశ్వర్యాలు అన్ని కూడా మీ వద్దకు చేరకుండానే మధ్యలో అడ్డుపడేందుకు ఈ స్త్రీ ఈ విధంగా చేస్తోంది. అయితే మీరు ఉన్నతవంతంగా ఉండడం చూసి జీవితంలో సుఖాలు అనుభవిస్తారు అని తెలిసి ఈ యొక్క స్త్రీ ఈ విధంగా చేస్తుంది. ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక వీరికి ఏదైనా సరే ధన రూపంలో పెద్ద మొత్తంలో వచ్చిన, లేదా సంఘంలో గౌరవం కలిగిన, లేదా వీరు చేసిన పనులకి గుర్తింపు కలిగిన, ఉద్యోగంలో రాబోతున్న ప్రమోషన్ అయినా, వ్యాపారంలో మీ యొక్క వ్యాపారం ఉన్నత స్థితికి చేరుకోబోతున్న మీ యొక్క ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవి అన్ని కూడా అందరికీ చెబుతూ ఉంటారు. మీరు జీవితంలో పైకి రావడం చూసి ఓర్వలేకపోతున్నటువంటి ఈ యొక్క స్త్రీ మీ మీద తాంత్రిక ప్రయోగాలు అయితే చెయ్యబోతుంది. తత్ఫలితంగా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు అనుభవిస్తారు. రాబోతున్నటువంటి అవకాశాలు వచ్చినట్లుగానే వచ్చి చేజారిపోతాయి. ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్ కావచ్చు, వ్యాపార స్థిరత్వం కలిగినట్లే కలిగి చేజారిపోవచ్చును. లాభం రావాల్సిన చోట నష్టం కలగవచ్చును. విద్యార్థులకు ఏకాగ్రత లోపం కలగవచ్చును. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న మీకు ఏదో ఒక రకమైన ఇబ్బంది కలగడం రీత్యా పరీక్షలకు హాజరు కాలేకపోవడము, ఇంట్లో ఎప్పుడూ సమస్య కలగడము, అలాగే కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్య మిమ్మల్ని బహుగా వేధించడము, ఇవి అన్ని కూడాను ఈ స్త్రీ రీత్యానే, వారు చేసిన తాంత్రిక ప్రయోగం రీత్యానే ఇలా జరగబోతుంది. మీ ఫోటో పెట్టి మరి వారు ఇలా చేస్తున్నారు, మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వీటిని త్రిప్పి కొట్టాలి అంటే గనక ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని ఇక గుడ్డిగా నమ్మొద్దు. ముందుగా షో ఆఫ్ మాటలు చెప్పొద్దు. అలాగే మీరు చేసే పనుల గురించి ఎదుటి వారికి తెలియనివ్వద్దు. కొత్త వ్యక్తులతో పరిచయాలు అయినా ఎంతలో ఉండాలో వారితో అంతలోనే ఉండండి. అలాగే ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో కలగబోతున్నటువంటి చెడు ఫలితాల నుండి ఈ తాంత్రిక ప్రయోగాలు తిప్పికొట్టడానికి మీరు ఈ పరిహారం పాటించాలి. ఏదేని రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అలా వెళ్లిన తర్వాత దేవాలయం శివాలయమైనా
లక్ష్మీదేవి ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైన భగవంతుణ్ణి దర్శించుకోండి. ఆ తర్వాత రావి చెట్టు మొదట్లో శుభ్రం చేయండి, నీటిని పోయండి. ఆ తర్వాత రావి చెట్టు చుట్టూరా 3 ప్రదక్షిణలు చెయ్యండి. ఇలా ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా ఇలాగే చెయ్యండి. వీలు కుదరకపోతే గనక శుక్రవారం తిథి నాడు అయినా సరే వెళ్లి రావి చెట్టు వద్ద ఇలా చెయ్యండి. అమ్మవారికి మీ యొక్క కష్టం ఎలా చెప్పుకుంటారో అలాగే రావి చెట్టుకు నమస్కరించుకుని కష్టం చెప్పుకోండి. తిరిగి ఇంటికి వచ్చేయండి. ఇలా శుక్రవారం తిథి నాడు కానీ లేదా మీరు సెప్టెంబర్ 22వ తేదీన కానీ ఇలా చేయండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే కష్టం కలగబోతుంది అన్నప్పుడు నమ్మకంతో ఆ యొక్క పని చేయాలి. అవిశ్వాసంతో మాత్రం పనులను చేయొద్దు, ఫలితాలు దక్కవండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా చెడు ప్రయోగాలు తిప్పికొట్టినట్లు అవుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.